థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిరు సత్కారం చేస్తున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలో అలాగే జిల్లా స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున ముందు నుంచి కూడా చాలా పార్టీకి పేరు తెచ్చే విధంగా జిల్లాల పార్టీని కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా చీటింజ గారు కష్టపడడం చూస్తే చాలా సంతోషంగా ఉంది. మరి నేను జనసేన పార్టీలో చేరినప్పుడు ఆయనతో చాలా సందర్భాల్లో మాట్లాడాను. మన ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ అలాగే ఆయనకి రాజకీయాల పట్ల ఉన్నటువంటి అవగాహన కానీ చూస్తే చాలా మెచ్యూర్డ్గా, ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా మరి ఆయన యొక్క ప్రస్థానాన్ని చూసినా సరే మరి ఈ జిల్లాలో జనసేన పార్టీలో ఒక చెరగని ముద్ర వేశారని చెప్పడంలో అతిశయోక్తి లేని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే భవిష్యత్తులో మరి మరింత ఉన్నత పదవులు చేపట్టాలని, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆశీస్సులు కూడా మరి చైతన్య గారిపై ఎల్లప్పుడూ మరి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వాళ్ళు కూడా అందరూ కష్టపడి నన్ను వెన్నంటే రోజు ఆ టీం అంతా వర్క్ చేశారు. అలాగే నిజంగా ఉద్దానం పోరాటం ఆయన లైఫ్లో ఒక మైల్ స్టోన్. ఈ పదవి ఆయన యొక్క కష్టం, ఆయన ప్రతిభకి గుర్తింపుగా ఇది ఇవ్వడం జరిగింది. ఇంత కాంపిటీషన్లో కూడా ఒక మంచి కార్పొరేషన్లో, అది కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ అన్న గారి శాఖలోనే ఆయనకి ఇచ్చారంటే ఆయన మీద ఉండే అభిమానం అనేది గుర్తించారనేది మనం గుర్తించాల్సిన అవసరం. నాకు కూడా అసెంబ్లీ కమిటీ చేసేటప్పుడు అందులో వైల్డ్ యానిమల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులుగా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మాకు దగ్గరగా ఉంటుంది. ఫారెస్ట్ అంటే మరి ఆల్మోస్ట్ దానికి సంబంధించింది. సో తప్పకుండా మేము మీటింగ్స్లో కూడా కలుసుకుంటానని నాకు ఆశాభావం ఉన్నాను ఫ్యూచర్లో అక్కడ. సో చాలా సంతోషం. ఎందుకంటే కష్టపడే వ్యక్తికి పార్టీ కోసం అలాగే ప్రజల కోసం గత ప్రభుత్వంలో వారు చేసిన అరాచకాలను ఎదిరించడానికి ముందుండి ఎదిరించడం, దానికి దమ్ము ధైర్యం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బయటకు వస్తే లోపలేసి అరెస్ట్ చేసి కేసులు పెట్టి బహుశా మీట్లో కూడా కేసులు ఉంటుంటాయి, రెండు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ముందుండి ప్రజల కోసం ఒక మంచి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మీరు చేసిన కృషిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, మీరు మరిన్ని పదవుల్లో రానున్న రోజుల్లో అధిరోహించాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుడిని ప్రార్థిస్తూ, నేను కూడా కోరుకుంటూ, తప్పకుండా ఒక మంచి కోసం కష్టపడి పనిచేసి పోరాడే వ్యక్తులకి మంచి లైఫ్ ఉంటుంది. దానికి మనం అందరం ఉదాహరణని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మొత్తం జన సైనికులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. 10 ఏళ్ళ నుంచి కూడా నేను చేస్తున్నటువంటి కృషి అంటే ప్రజాసేవ చేయాలి అంటే దేశం పట్ల నాకు కొంచెం ఆ ప్యాట్రియాటిజం చాలా ఎక్కువ. ఏం చేస్తే బాగుంటుంది, నేను నా దేశానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఈ రంగం ఎంచుకోవడానికి గల కారణం. అదేవిధంగా ఏ కన్నబిడ్డైనా సరే రాజకీయ రంగం ఎంచుకుంటున్నాడు యుక్త వయసు, అది కూడా 23-24 సంవత్సరాలు ఆ రంగం ఎంచుకోవడం అంటే తల్లిదండ్రులకి మింగుడు పడిన విషయం. చాలా భయాందోళనకు గురయ్యే సందర్భం.
అటువంటిది నన్ను నా వెన్నంటే ఉండి నడిపించినటువంటి మా నాన్న మా అమ్మకి నేను హృదయపూర్వకంగా ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పుకోవాలి. ఏ భార్య ఏ భర్తకి చేయని త్యాగం నా భార్య నా కోసం చేసింది. తనకు కూడా ఎప్పుడు ఎల్లవెల్ల నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా ఈ జర్నీలో దాదాపు 10 సంవత్సరాల జర్నీలో ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలుస్తూ ప్రప్రథమంగా 2014 పార్టీ ఆవిర్భావం నుంచి నాతో చివరి వరకు ఎల్లవెల్ల నాతోనే ఉంటున్నటువంటి గురుప్రసాద్, ఉదయ్ అండ్ వెంకీ, ప్రదీప్ వీళ్ళందరూ కూడాను నన్ను నడిపిస్తూ ఉద్దానం అనే సమస్య శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా మనుషులు చనిపోతున్నటువంటి సమస్య మరేదైతే అనుకోవచ్చు. సో దీని మీద ఖచ్చితంగా మనం రెస్పాండ్ అవ్వాలి, మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బాగుంటుంది, మొత్తం యావత్ భారతదేశానికి తెలుస్తుంది అనుకుని మేము దీని మీద ఒక డాక్యుమెంటరీ చేసి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి నివేదించిన తర్వాత ఆయన ఈ సమస్యలో ఉన్నటువంటి ఆ ప్రమాదకర స్థితిని గమనించి ఆయన ఇచ్చాపురం నేరుగా వచ్చి అక్కడ స్థితిగతులన్నీ తెలుసుకొని దీన్ని ఎంతగా వదిలేయకుండా అమెరికాలో ఉన్నటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి సైంటిస్టుల్ని, నెఫ్రాలజిస్టుల్ని తెప్పించి దీనికి గల కారణాల మీద పరిశోధన చేస్తూ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి పూర్తి స్థాయిలో ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఉండాలి, వాటర్ చేంజ్ చేయాలి అని చెప్తూ ఆయన చేసినటువంటి కార్యక్రమం మా అందరికీ చాలా ఆనందదాయకం. అదేవిధంగా అటువంటి సమస్యలు వెలుగులో తెచ్చినందుకు కూడా మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో జర్నీ ఏదైతే రాష్ట్ర స్థాయి పర్యటన, ప్రజా పోరాట యాత్ర అయితేనేమి ఇవన్నీ చేస్తున్న సమయంలో రానే వచ్చే ఎన్నికలు 2019 ఎన్నికలు, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి నువ్వు పోటీ చేస్తే బాగుంటుంది ఆయన నన్ను సూచించి నన్ను పాతపట్నం నియోజకవర్గానికి నెల రోజుల ముందు పాతపట్నం నియోజకవర్గానికి పంపించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు కూడా ఇందాక బ్రదర్ సోదరుడు విశ్వక్ చెప్పినట్టు నా దగ్గర ఏం లేకపోయినా నా మాట నా బలంగా నేను గుర్తుతో ముందుకెళ్ళాను, హేమ హైమీని ఎదుర్కొన్నాను. నాకున్న సాయం మేరకు, నాకున్న శక్తి మేరకు 7,000